యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా హోసన్నా వాగ్దాన సందేశ కూడిక నిర్వహించు తేదీ ప్రతి నెల 1వ తేదీ సాయంత్రం 7 గంటలకు. నిర్వహించు స్థలం హోసన్నా మందిర్, నాగరాజపురం, వాటంబేడు రోడ్డు, సూళ్లూరుపేట. వాక్యోపదేశకులు పాస్టర్ జార్జ్ గారు, హోసన్నా మందిర్, సూళ్లూరుపేట. యేసయ్యా అని పిలవగలిగితే, యేసయ్యా అని స్వరమెత్తి ఆయన్ను రమ్మని ఆహ్వానించగలిగితే నిశ్చయముగా మీతో కూడా చెబుతూ ఉన్నారు, నీవు నా దేవుని స్వరమెత్తి పిలవగలిగితే ఆయన నీ పిలుపును వినబోతూ ఉన్నాడు, నీ స్వరమును వినబోతూ ఉన్నాడు. నీ స్వరమును విన్న దేవుడు నిలచి నిన్ను దాటిపోకుండా ఏది కోరుకుంటావో అది నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఏది ఆశపడతావు నువ్వు దాన్ని చూడబోతూ ఉన్నావు, దాన్ని పొందుకోబోతూ ఉన్నావు. నీవు ప్రభువును పిలచి నాకు ఇది కావాలి అని కోరుకో. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేదురు. హోసన్నా వాగ్దాన సందేశ కూడిక అందరూ ఆహ్వానితులే. ఈ ఆరాధనకు కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవునికి, నన్ను ఆహ్వానించిన అనిలన్నకి కూడా నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మీకు తోడై ఉండి ఈ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఇక క్లుప్తంగా సరిగ్గా టయానికే ముగిస్తాను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరు సెల్ ఫోన్ తెచ్చినా ఆఫ్ చేయండి. సెల్ ఫోన్లో బైబిల్ చూడగాకండి. బైబిల్ తెరవమన్నప్పుడు బైబిల్ తెరిచే మీరు బైబిల్ చూడాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక తలెత్తి నన్ను చూడండి, క్లుప్తంగా వ్యాఖ్యానం చేసి ముగిస్తాను. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు వాగ్దానము చేయబడిన దేశములో నుండి వెలివేయబడక మునుపు, వాగ్దానము చేయబడిన ఆ స్థలములో నుండి వెళ్ళక మునుపు జరిగిన ఒక చిన్న సంభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి విడిపించబడడానికి ముందు ఆ ప్రజలందరూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని ప్రభువుని మొరపెట్టారు. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవుడు వారి ప్రార్థనను విని విడిపించాడు. విడిపించేదానికి ముందు దేవుడు వారితో ఒక ఒడంబడిక చేశాడండి. దేవుడు వారితో ఒక నిబంధన చేశాడు. చూడండి, నేను మీకు ఇవ్వబోతున్న దేశం ఆషామాషతో కూడినది కాదు. నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళి పెట్టే దేశం అది శ్రేష్టమైనది, ఫలవంతమైనది, అది ఆశీర్వాదానికి నాంది పలుకుతున్న దేశం. ఆ దేశములోనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆ దేశములో నేను మిమ్మల్ని స్థిరపరిచిన తరువాత మీరు నా మాట తప్పకూడదు. మీరు నా మాటకు లోబడి బ్రతుకుతూ వెళ్ళాలి. ఏ రోజైతే మీరు లోబడరో, ఏ రోజైతే నా మాటను మీరు కాదని మీకు నచ్చినట్లుగా, మీ మనసులో కోరుకున్నట్లుగా, మీ మనసులో ఆశించినట్లుగా ఒకవేళ మీరు నడిచారనుకో, మీరు తిరిగారనుకో, నిశ్చయముగా నేను మరలా మిమ్మల్ని శత్రువుల చేతికి అప్పగిస్తాను అని దేవాతి దేవుడు వారితో ఒక ప్రమాణము చేశాడండి, ఒక ఒడంబడిక చేశాడు. దేవుడు ఏ వ్యక్తికైనా ఒక దీవెన ఇవ్వాలి అన్నా, ఒక వ్యక్తికి ఒక ఆశీర్వాదాన్ని పంచిపెట్టాలి అన్నా కండిషన్ లేకుండా దేవుడు ఏది ఇవ్వడండి. ఒక ఆజ్ఞ లేకుండా దేవుడు ఏ వ్యక్తికి ఆశీర్వాదం ఇవ్వడు. అంటే నీవు ఇలా ఉంటే నేను ఇలా చేస్తాను, నీవు ఇలా నడిస్తే ఈ విధంగా నేను దీవిస్తాను అనే ఒక ఆజ్ఞ దేవుడు ఇస్తాడు. అట్లాగే ఈ ప్రజలకు కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. మీరు ఈ ఐగుప్తు దేశములో నుండి వాగ్దానము చేయబడిన దేశంలోనికి వెళ్ళబోతున్నారు. ఆ చోట మీరు ఎలా ఉండాలి అంటే, నేను నియమించిన నియమమునకు, నేనిచ్చిన ఆజ్ఞకు మీరు
తప్పక కట్టుబడి ఉండాలి. ఎఫెక్ట్ అనేది హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. నేను ఇచ్చిన ఆజ్ఞకు మీరు కట్టుబడి ఉండాలి. నేను ఇచ్చిన ఆజ్ఞలో మీరు నిలబడాలి. అంటే ఈ ప్రజలందరూ కష్టకాలంలో ఉన్నారు కదండి, వేదనల మధ్యలో ఉన్నారు కదండి, కుమిలిపోతున్నారు కదండి. ఆ సమయంలో వీరికి ఓదార్పుతో కూడిన మాట వినబడితే వీరు కూడా దేవునితో ఒడంబడిక చేశారండి. అయ్యా, ఇంచుమించుగా 430 సంవత్సరాలు ఈ కష్టములో కూరుకొని పోయాం. 430 సంవత్సరాలు ప్రశాంతత లేకుండా బ్రతుకుతున్నాం. 430 సంవత్సరాలు చెమటను కారుస్తున్నాం, రక్తాన్ని చెమట రూపంలో పిండేశాం. ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా చిల్లర పైస కూడా చేతుల్లో మిగలలేదయ్యా. మా బ్రతుకంతా వేదన మధ్యలో నడిపించబడుతుంది. ఈ సమయంలో నీవు మాకు ప్రత్యక్షమై నీవు మాతో మాట్లాడితే నీ మాటకు ఎందుకు కట్టుబడం? ఓ మాట నేను చెప్పనండి. లోకంలో ఒక సామెత ఉంది, కడుపు నిండితే చెప్పరేంటి, కడుపు నిండితే ఒక మాట, కడుపు మండితే ఒక మాట, కడుపు మండితే ఇశ్రాయేలు జీవితం కూడా అలాగే ఉందండి. ఇప్పుడు కడుపు మండుతుంది కనుక ఈ సందర్భంలో వారు దేవుని యొద్దకు వెళ్ళి మొరపెడితే దేవుడు వారికి సమాధానాన్ని పంపితే ఇప్పుడు అంటారు, అయ్యా ఇబ్బంది లేదు, నీ మాటకు లోబడుతాం అన్నారు అని దేవునితో వీరు నిబంధన చేశారు. వీరితో దేవుడు నిబంధన చేశారండి. సరే, దేవుడు వీరిని విడిపించి వాగ్దానము చేయబడిన దేశంలోనికి తీసుకుని వచ్చి వారిని నాటాడు. కొన్ని రోజులు బాగానే ఉందండి, కొన్ని రోజులు బాగానే సాగి వెళుతున్నారు. దేవుడు ఏ మాట చెప్పినా ఆ మాటకు విధేయతను చూపెడుతున్నారు. దేవుడు ఏ మాటను వారికి వినిపిస్తున్నప్పటికీ ఆ మాటను విన్నవారు హృదయము తెరచి పశ్చాత్తాపపడి ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి ప్రతి విషయంలో దేవునికి మొరపెడుతూ దేవుని యొద్ద నుండి వచ్చే ప్రతి మేలు వారు అనుభవిస్తూ సాగి వెళుతున్నారు. కొంతకాలం గడిచిన తరువాత మన భాషలో మాట్లాడుకోవాలంటే ఒంట్లో ఆరోగ్యం కలిగింది, చేతి నిండా డబ్బు కలిగింది, భుజము మీద వేసే జనులు తన ప్రక్కన చాలామంది నిలిచి ఉన్నారు. ఇవన్నీ తనకు కలిగిన మరుక్షణం అండి వారి మనసులో ఒక ఆలోచన కలిగింది, ఇక మేమెందుకు దేవుని మాట వినాలి, మాకు ఆరోగ్యం ఉంది కదా, మేము ఆశీర్వాదకరంగా నిలబడ్డాము కదా, మేము ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ జయము చూస్తున్నాము కదా, మేము ఏది పట్టుకున్న దానిలో ఒక దీవెన మేము అనుభవించగలుగుతున్నాం కదా, ఇక మాకంటే వీరులు ఎవరున్నారు, మాకంటే విక్రమార్కులు ఎవరున్నారు అన్నట్లుగా ఒక్కసారి వారి స్థితిని మరిచిపోయి వారి స్థితిని ప్రక్కన పెట్టి ఇప్పుడు వారికి కలిగిన హోదాను బట్టి, వారికి కలిగిన దీవెనను బట్టి, వారికి కలిగిన ఆశీర్వాదాన్ని బట్టి కన్నులు నెత్తికెక్కిన వారై దేవుని మాటకు లోబడక అడుగులు వేస్తూ వెళుతున్నారండి. వీరి ఒప్పందం ఏంటి? దేవుడు వీరికి ఒప్పందం ఏంటి అంటే, వారు దేవునితో చేసింది, దేవుడు వీరితో చేసింది ఒప్పందం ఏంటంటే నా మాట వినాలి అన్నాడు దేవుడు. ఈ ప్రజలు కూడా నీ మాట వింటామని ఒక ఒప్పందం చేశారు. ఇప్పుడు అదేమైపోయింది? ఇశ్రాయేలు మర్చిపోయారు, ఇశ్రాయేలు దాన్ని దూరం చేసేశారు. ఆ మాట వారి జ్ఞాపకాలలో కూడా రాకుండా పోయిందండి. వాక్యం అంటుంది, అప్పటి వరకు నిమ్మలముగా ఉన్నవారు, అప్పటి వరకు ఆశీర్వాదకరంగా నిలబడిన ప్రజలు, అప్పటి వరకు దీవెనకు నాంది పలుకుతూ దేవుని యొద్ద నుండి వస్తున్న ప్రతి దీవెన అనుభవిస్తూ కష్టపడకుండా చెమట కార్చకుండా వారికి కడుపు నింపుతూ ఉన్నాడు. నివాస పురాలలో నివసించినట్లుగా దేవుడు అద్భుతం చేస్తే వీటిని మరిచిపోయి వారికి నచ్చిన మార్గాల్లో వెళుతున్నారు. దేవుడు చూచాడు, అయ్యో నా మాటకు వీరు విధేయతను చూపెట్టడం లేదు గనక వీరిని విడిచిపెడుతానని దేవుడు కూడా ఒక్కసారి వారికి దూరం అయ్యాడండి. వారికి తన ముఖాన్ని చూపించకుండా మరుగు చేసుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు వారికి మరుగైపోయారో, దేవుని ప్రత్యక్షత వారికి దూరం అయిపోయిందో, దేవుని మాట వారికి ఎప్పుడైతే వినబడకుండా పోయిందో, మరుక్షణం శత్రువులు వచ్చేసి ఇశ్రాయేలు దేశం అంతటిని
చుట్టి పడవేశారండి. ఇశ్రాయేలు దేశంలో ఏ ఒక్కరు నివసించకుండా, ఏ ఒక్కరు నివాసపురంలో కాపురము చేయకుండా శత్రువులు వచ్చి మొత్తం పతనావస్థలోనికి తీసుకొని వెళ్ళారు ఆ పట్టణాన్ని. ఆ పట్టణం అంతా నాశనం అయిపోయింది. ఇశ్రాయేలు అందరూ చల్లా చెదురైపోయారు. చల్లా చెదురైపోయిన తరువాత వీరందరూ దేవుని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మరలా ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నారండి. మరలా దేవునికి మొరపెట్టడం ప్రారంభిస్తున్నారు. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఈ బాధ కలగకుండా ప్రారంభంలోనే దేవుని మాట వింటే ఎంత బాగుండు ఏంటండి. శత్రువుల చేత తరమబడకుండా దేవుడిచ్చిన ఆజ్ఞకు కట్టుబడి విధేయులై నిలబడి ప్రభువుని స్తుతించింటే ఎంత బాగుండు. ఇంత కష్టం వచ్చేది కాదు కదా, ఇంత వేదన కలిగేది కాదు కదా, ఈ కన్నీరు కార్చేవారు కాదు కదా, ఆ నివాస పురములో నుండి వెళ్ళిపోయబడేవారు కాదు కదా. ఇప్పుడు ఎందుకు వీళ్ళకి ఈ స్థితి కలిగిందంటే, లేఖనం అంటుంది దేవుని మాటను ఉల్లంఘించి, దేవుని మాటకు విధేయతను చూపెట్టక, దేవుని మాటకు కట్టుబడక వారికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు కనుకనే ఇప్పుడు చల్లా చెదురైపోయారు. ఆ పరిస్థితిని అంతటిని ఎరిగిన ప్రజలు దేవుని సన్నిధిలోనికి వచ్చి మరలా మోకరించి ఇప్పుడు కన్నీరు కార్చటం ప్రారంభించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కన్నీరు కార్చటం ప్రారంభించారు. వారు ఏమని కన్నీరు కారుస్తున్నారో తెలుసా? అయ్యా, తెలుసో తెలియకో జారిపోయాం, తెలుసో తెలియకో పడిపోయాం. నీవే కదా మమ్మల్ని విడిపించి ఈ దేశంలో నాటింది. మరి నీవు తప్ప సహాయము చేయగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారు? నీవు తప్ప మమ్మల్ని ఆదుకోగలిగిన వాడు, నీవు తప్ప అద్దరికి చేర్చగలిగిన వాడు, ఈ వేదనల మధ్యలో నుంచి మమ్మల్ని శ్రేష్టమైన చోట నిలబెట్టగలిగిన వాడు ఈ నరలోకములో కంటికి కనబడేవాడు ఎవడు లేడయ్యా. అందుకని నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నాం, కన్నీరు కారుస్తున్నాం అని ఈ ప్రజలు దేవుని సన్నిధిలోనికి వచ్చి కన్నీరు కార్చటం ప్రారంభించారండి. ఎందుకు కన్నీరు కారుస్తున్నారు అంటే, వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఎందుకు వీరు వేదన పడుతున్నారు? వారికి కలుగుతున్న కష్టం అలా ఉంది. వీరు ఎందుకు మూలుగుచున్నారు? వారి ఎదుట నిలబడి భయపెడుతున్న శత్రువులు అలాంటి వారు. ఆ పరిస్థితులన్నిటిని తలంచి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టడం ప్రారంభించారు. అయ్యా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నీ కనుదృష్టి మా మీద పెట్టు. నీ కనుదృష్టి మా మీద పెడితే మేము విడుదల పొందగలుగుతాం, మరలా మాకు పూర్వ వైభవం మరలా మాకు కలుగుతుంది అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పశ్చాత్తాపడటం ప్రారంభించారండి. వారికి కలిగిన స్థితిని బట్టి నేనంటాను, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన తప్పును తాను తెలుసుకొని పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తే దేవుడు చూడకుండా ఉంటాడా? ఏంటండి, చూడకుండా ఉంటాడా? ఆయన చూడకుండా ఉండేదానికి కన్నులుండి చూడకపోయే దేవుడు కాదు కదా. ఆయన ఎవరు? మనము మొరపెడితే మన మొరను వినగలిగిన నాథుడు. మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పశ్చాత్తాపపు కన్నీరు కారుస్తే మన కన్నీరును చూడగలిగిన ఏకైక దేవుడు. ఆ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వీరు మొరపెట్టడం ప్రారంభించారంతే, ఆయన మరుక్షణమే. అందుకే లేఖనంలో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి. మీరు చదవద్దు, నేను చెప్తాను వినండి. మనందరికీ బాగా పరిచయమైన మాటే. ఓ తల్లి దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని మందిరంలో తనకు కలిగిన వేదనను బట్టి, తనకు కలిగిన బాధను బట్టి ఎవరితో విన్నపించుకుంది? దేవునితో విన్నపించుకుంది. కట్టుకున్న భర్తతో విన్నపించుకుంటే కట్టుకున్న భర్తే కాదన్నాడు. తన హృదయంలో ఉన్న వేదన, తన హృదయంలో ఉన్న గోడు భర్తతో చెప్పుకుంటే ఆ భర్త నా వల్ల కాదన్నాడు. తనతో ఉన్నవారు, తన ప్రక్కన నిలిచి ఉన్నవారు ఎవరితో చెప్పినా అందరూ నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఆ అమ్మ అనుకున్నదేమో కాబోలు, మనుషునికి నేను చెప్పటం ఏంటి? మనుషుల పాదాలు పట్టుకొని మనుషుల ఎద్దకెళ్ళి నా మనసులో ఉన్న మనోవేదన వారితో విన్నపించుకోవటం ఏంటి? నన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు కదా, నన్ను నిర్మించిన దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుని సన్నిధిలోనికి నేను వెళుతాను. ఆ దేవుని పాదాలు పట్టుకొని నేను కన్నీరు కార్చి నేను మొరపెడుతాను. నా మొర ఆడు ఎందుకు వినడు అని ఆమె నిశ్చయించుకొని
మనసులో ఒక నిర్ణయం తీసుకొని తిన్నగా ఎవరికి చెప్పా పెట్టకుండా దేవుడి సన్నిధిలోనికి వెళ్ళిందండి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి ఎలుగెత్తి ఏడుస్తుంది. ఎలా ఏదో ఏడవాలి అన్నట్లుగా కాదండి, ఏదో కన్నీరు కార్చాలి అన్నట్లుగా కాదు. తన మనసులో కలిగిన వేదనను బట్టి, తన మనసులో పడచూపుతున్న ఆ వేదనను బట్టి, తన మీద మోపబడిన నిందను బట్టి ఆ యమ్మ అన్నిటిని తలంచి దేవుని యొద్దకు వెళ్ళి దేవుని పాదాలు పెట్టుకొని ఒకటే అంటుంది, అయ్యా నీ దాసురాలునైన నన్ను జ్ఞాపకము చేసుకో. నేను ఏ వేదన మధ్యలో అడుగు పెట్టానో నీకు తెలుసు కదా. నా మనసు ఏ మూగ వేదనతో నింపబడి ఉందో నీకు తెలుసు కదా. నా మనసు ఏ విషయాలలో కృంగిపోయి ఉందో, ఏ నిందల మధ్యలో నేను నిందను భరించలేక అడుగులు వేస్తున్నానో నీకు తెలుసు కదా. ఇప్పుడు నువ్వు తప్ప నన్ను ఆదుకోగలిగిన వాడు ఎవరు ఉన్నారు? అందుకని నీకు విన్నపించుకుంటున్నాను అని తిన్నగా దేవుని యొద్దకు వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టడం. ఎలా? మనోదుఖము గలదై దేవుని పాదాలు పట్టుకొని మొరపెడుతూ ఉంటండి. ఆకాశం పొందిన దేవుడు ఆమె చేస్తున్న ప్రార్థనను ఆయన విన్నాడు. కోటు గట్టిగా ఆమె చేస్తున్న ప్రార్థనను ఆయన విన్నాడు. విన్నవాడు సరే చేస్తే చేయలే, నేను చూస్తూ ఉంటాను అన్నాడేంటి? అనలేదండి. ఆమె ప్రార్థనను విని ఆకాశం నుండి భూమి మీదకి వాక్కును పంపుతున్నాడు. దైవ సేవకుడు నోట ఆ మాట పెడుతున్నాడు, దైవజనుడా ఆ యమ్మ నా సన్నిధిలోనికి వచ్చి మొర పెడుతుంది, కన్నీరు కారుస్తుంది, ఆమెతో చెప్పు. ఈ దైవ సేవకుడు అన్నారు దేవునితో, బాబు ఏమని చెప్పను నేను ఆ యమ్మతో? ఏమని చెప్పాలి? ఆ యమ్మేమో కన్నీరు కారుస్తుంది, మనోదుఖము గలదై వేదన పడుతుంది. నేను ఏమని చెప్పాలి? ఏ ఓదార్పుతో కూడిన మాటకు ఆ యమ్మకు అందించాలి అంటే దేవుడు అంటాడు, చూడు ఆ యమ్మతో చెప్పు, ఆ యమ్మ నా సన్నిధిలో చేసిన ఈ మనవిని నేను విని ఉన్నాను, నేను అంగీకరించి ఉన్నాను. నిశ్చయముగా ఆ యమ్మ కోరుకున్నట్లు ఆ యమ్మకు నేను దయచేయబోతూ ఉన్నాను. దేని నిమిత్తమైతే మొరపెడుతూ వచ్చిందో, దేని నిమిత్తమైతే కన్నీరు కార్చిందో, ఇక మీదట ఆమె ప్రార్థన విన్న నేను ఆమెకు ధారాళముగా నేను దయచేయబోతున్నాను అని ఎప్పుడైతే దైవ సేవకుడి నోట నుండి ఆ మాట వచ్చి ఆమె చెవిన వినబడిందో, మరుక్షణం అప్పటి వరకు ఏడ్చిన ఆవిడ, అప్పటి వరకు కన్నీరు కార్చిన ఆ తల్లి, అప్పటి వరకు మనోదుఖము గలదై వేదన పడుతూ అక్కడే కుమిలిపోతున్న ఆ తల్లి హృదయంలో ఒక ఊరట కలిగిందండి. లేఖనం ఉంటుంది, మరుక్షణం ఆ మాట విన్న మరుక్షణం ఏడుపు ఆపేసింది, కన్నీరును తుడిచివేసుకుంది. తిన్నగా ఆ యమ్మ సంతోషంతో తిరిగి ఇంటికి వెళ్ళిందంట. లేఖనంలో రాయబడిన మాట, నాట నుండి ఆ యమ్మ దుఃఖముఖము మాని. అంటే అప్పటి వరకు ఏం చేసింది? ఏడుస్తూనే ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ యమ్మ ఏడ్చినట్లే లేఖనం చెప్పదండి. ఓ సేవకుడికి నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ అన్న కుమిలిపోయినట్లుగా, అన్న కన్నీరు కార్చినట్లుగా ఈ ఆరాధనలో పాలు పొందిన మీలో ఎవరు కుమిలిపోతున్నారో నాకు తెలియదు. ఎవరు ప్రసవ వేదన పడుతూ నిందల మధ్య నిస్సాయ స్థితిలో పడిపోయి కృంగిపోతున్నారో నాకు తెలియదు. ఒక సేవకుడిగా నిండు మనస్సుతో కోరుకొని మీతో చెప్తున్నాను, ఈరోజు నీవు పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగి ప్రభు పాదాలు పట్టుకొని ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఈ స్థలములోనికి నువ్వు ఏడుస్తూ వచ్చావేమో, కన్నీళ్ళతో అడుగు పెట్టావేమో, కృంగిపోయి వచ్చావేమో, ఇక్కడ నుండి నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషాన్ని చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. ఆనందం చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. నేను ప్రకటించే యేసుక్రీస్తు నీ నోటి నిండా నవ్వును కలగ చేయబోతూ ఉన్నాడు. ఆనందముతో మీరు తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. ఆ ఆనందకరమైన జీవితముతో ఈ దినము నుండి మీరు బ్రతుకుదురుగాక. ఇశ్రాయేలు చేసింది అదేనండి. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో చేరి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారు, అయ్యా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి మా మొరను నీవు అంగీకరించు అని మొరపెడుతునండి. వారితో దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాడు. ఒక శ్రేష్టమైన వాగ్దానం వారి చేతులకు అప్పగిస్తున్నారు. ఇప్పుడు ఆ మాట మనం చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం
11, 12 వాక్యాలు చదువుతారు. చదువు తల్లి. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గల వారగుదురు. దుఃఖము నిట్టూర్పును తొలగిపోవును. అదిగో నేనే మిమ్మల్ని ఓదార్చబోతూ ఉన్నాను. గట్టిగా కొట్టకపోయారా? ఖర్చు లేని పనే కదండి, ఖర్చు లేని పనే కదా. కొంచెం గట్టిగా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక తలెత్తి చూడండి, క్లుప్తంగా వ్యాఖ్యానం చేసి ముందుకు వెళ్తాను. ఈ ప్రజల స్థితి నేను చెప్పాను, మొదట వ్యాఖ్యానం చేశానే, ఆ స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో ఉన్న ఆ ప్రజలను దేవుడు చూచి ఇప్పుడు ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారు. నేను గట్టిగా చెప్పండి, ఇంకొంచెం బిగ్గరగా, నేనే మిమ్మల్ని ఏం చేయబోతున్నాను. మన లేఖనములో చదివితే నా దూతను పంపి నేను ఓదారుస్తానని చెప్పాడు వారితో. ఏంటండి చెప్పలా? లేకపోతే నేను సేవకుని పంపి నేను ఓదారుస్తానని చెప్పాడేంటి? చెప్పలా. ఈ సందర్భంలో సాక్షాత్తుగా దేవుడే పూనుకొన్నాడు. కొన్ని సందర్భాల్లో దూతను పంపినట్లుగా, కొన్ని సందర్భాల్లో సేవకుని పంపినట్లుగా లేఖనంలో మనం చదువుతాం. ఈ సందర్భంలో దేవుడే వచ్చాడు, దేవుడే దిగి వచ్చి ఆ ప్రజలతో చెబుతున్నాడు. ఏ ప్రజలతో? ఓదార్పు లేని ప్రజలతో. ఏ ప్రజలతో? కృంగిపోతున్న ప్రజలతో. ఏ ప్రజలతో? నిస్సహాయ స్థితిలో పడిపోయి ఎటు వెళ్ళాలో అర్థం కాక, ఏ చోట నిలబడాలో అర్థం కాక కృంగిపోయి వేదన పడుతున్న ప్రజలతో సాక్షాత్తుగా నా ప్రభువైన యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు, ఇశ్రాయేలు వారులారా, యెరూషలేము కాపురస్తులారా, మీరు భయపడవలసిన అక్కరలేదు. ఎందుకో తెలుసా? ఇప్పటి వరకు మీరు పడిన వేదనను, ఇప్పటి వరకు మీరు పడిన కష్టమును, ఇప్పటి వరకు మీరు కార్చిన కన్నీరు విషయములో నేను ఒక అద్భుతమైన కార్యము చేయబోతూ ఉన్నాను. ఇక మీదట మీ బ్రతుకులలో, మీ గుడారాలలో కంట కన్నీరు లేకుండా, హృదయంలో వేదన లేకుండా నేను మిమ్మల్ందరినీ ఓదార్చబోతూ ఉన్నాను అని వారితో మాట ఇచ్చి వారినందరినీ దేవుడు ఓదార్చినట్లుగా లేఖనంలో చక్కగా రాయబడిందండి. నిజమే, కొన్ని వేల సంవత్సరాల క్రిందట, దేవుడికి స్తోత్రం, కొన్ని వేల సంవత్సరాల క్రిందట అండి, వారి కన్నీళ్లను తుడిచివేసి వారి కృంగుదల నుంచి లేవనెత్తి వారిని ఓదార్చాడే. మరి ఈ ఆరాధనలో చేరిన మన పట్ల ఎందుకు చేయడు? ఓ సేవకుడిగా చెబుతున్నాను, జనవరి 1వ తేదీ నుండి ఈ సెప్టెంబర్ 29వ తేదీ వరకు ఒకవేళ ఏ విషయాల్లో నీవు కృంగిపోతూ వస్తున్నావేమో, ఏ విషయాలు మీరు అధైర్యపరచబడుతూ వస్తున్నారేమో, ఏ విషయాలలో మీరు అలాగే గొప్పగా కోల్చబడుతూ వేదన చెందుతూ అల్లల్లాడిపోతున్నారేమో, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎవరు నా ప్రక్క నిలబడట్లేదు, ఎవరు నన్ను ఓదార్చట్లేదు, ఈ విషయంలో నన్ను ఓదారిస్తే బాగుండు కదా, ఈ విషయంలో నన్ను ఆదరిస్తే బాగుండు కదా, ఈ విషయంలో నేను ఉన్నాను అని ఒక ధైర్యంతో కూడిన మాట ఇస్తే బాగుండు కదా అనుకుంటున్నావు. ఆదరించేవాడు, పలకరించేవాడు, పరామర్శించేవాడు, నేను ఉన్నాను చెప్పే వాడు ఈ నరలోకంలో ఎవడు నీ ప్రక్క నిలబడక నిస్సాయ స్థితిలో నీవు నిలిచి ఉన్నావేమో నాకు తెలియదండి.
ఓ సేవకుడు చెప్తున్నాను వినండి. ఈ సెప్టెంబర్ 29వ తేదీ నుండి ఈ ఆరాధన, ఈ ప్రారంభము నుండి ఒకవేళ ఏ బాధతో, ఏ సమస్యతో, ఎలాంటి ఇబ్బందులతో, ఎలాంటి ఇక్కట్ల మధ్య, ఎలాంటి ఆవేదనల మధ్య ఈ ఆరాధనలో అడుగు పెట్టారు నాకు తెలియదండి. మీ అందరితో నా ప్రభు మాట ఇస్తూ ఉన్నారు. వచ్చిన మీరు మరలా అలాగే తిరిగి వెళ్లకుండా, వచ్చిన మీరు అలాగే కన్నీరు కారుస్తూ వెళ్లకుండా ఈ ఆరాధనలో చేరిన ప్రతి ఒక్కరిని నా దేవుడు ఓదార్చబోతూ ఉన్నారు. ఓదార్పును దయచేయబోతూ ఉన్నారు. నా దేవుని ఓదార్పును పొందుకొని మీరు తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. నీ కన్నీరు తుడిచివేయబడుతూ ఉంది, నీ ఆవేదన కొట్టివేయబడుతూ ఉంది. నీవు ఎక్కడ తలదించుకొని బ్రతుకుతూ నిందల మధ్య కుమిలిపోతూ ఉన్నావు, అదే చోట నా దేవుడు మీ తలను పైకెత్తబోతూ ఉన్నాడు, పైకి లేపబోతూ ఉన్నారు. ఈ దినమే ఈ క్షణమే నా ప్రభు నీ కుటుంబం పట్ల అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యం జరగబోతూ ఉంది. భయపడకు, అధైర్యపరచబడకు. ఈరోజు ప్రభు పాదాలు పట్టుకొని ఆయనకు మొరపెట్టగలిగితేనండి నీ స్థితిని నా దేవుడు మార్చివేయబోతూ ఉన్నాడు. మొరపెడుతున్న ప్రతి ఒక్కరిని నా దేవుడు ఓదార్చి ఇక్కడి నుంచి మిమ్మల్ని పంపునుగాక. గట్టిగా చెప్పకపోయారా? హల్లెలూయా. ఓ రోజు టూకీగా కొన్ని విషయాలు మీతో చెప్తాను. ఒకరోజు యాకోబు ఒక వార్తను విన్నాడు. ఏ వార్తను అంటే అమితముగా ప్రేమించిన కుమారుడు చనిపోయాడు అన్న సంగతిని విన్నాడు. విన్న మరుక్షణమేనండి లేఖనంలో రాయబడింది, యాకోబు గొప్పగా కోల్చబడిపోయాడట. ఎవరికి అర్థం కావట్లేదు. ఆ మాట విన్న మరుక్షణమే. మరి ఈ రోజులలో ఒక వార్త వింటే ఏమవుతుంది? బీపీ డౌన్ అవుతుంది, కళ్ళు గిరగిర తిరిగి గొప్పగా కోల్చబడతాం కదా. ఆ రోజులకు ఆయన కూడా అలా జరిగిందేమో తెలియదు. వార్త విన్నాడు. అమితముగా ప్రేమించిన నా ప్రియమైన కుమారుడు నా కనులకు దూరమైపోయాడే అనే వార్త అతడు జీర్ణించుకోలేక గొప్పగా కోల్చబడి ఇక కన్నీరు కార్చడం ప్రారంభించాడండి. ప్రక్కన భార్యలు ఉన్నారు. భార్య కాదు, ఏంటి మాట్లాడరే, భార్యలు ఉన్నారు. ఒక భార్య వచ్చింది, ఏమండే ప్రియమైన కుమారుడు పోతేనేమి నేను లేనా అన్నది. యాకోబు ఏం పట్టించుకోవాల. ఇంకొక అమ్మ వచ్చింది, నేను లేనా అన్నది. ఏం పట్టించుకోవాల. మనవరాళ్ళు చుట్టుప్రక్కల ఉన్న వారందరూ యాకోబు చుట్టూ చేరి యాకోబును ఓదార్చేదానికి ప్రయత్నం చేస్తున్నారంటండి. ఎవరిని? కన్నీళ్ళ మధ్యలో ఉన్న వ్యక్తిని ఓదార్చేదానికి, కన్నీళ్ళ మధ్యలో నిలిచిపోయిన వారికి ఓదార్పునిచ్చేదానికి కుటుంబ సమేతంగా యాకోబు చుట్టూ చేరి యాకోబును ఓదార్చడం ప్రారంభించారు. యాకోబు, ఏమండి నాన్నగారు, తాతగారు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నువ్వు కన్నీరు కారుస్తున్నావు? నీవు కన్నీరు కార్చవలసిన అవసరం లేదు అని యాకోబు చుట్టూ చేరి ఓదార్చడం ప్రారంభించారండి. వాక్యం ఉంటుంది, యాకోబు ఓదార్పు పొందనొల్లకపోయెను. యాకోబును ఎంతమంది ఓదారుస్తున్నా యాకోబుకు ఎవరి ద్వారా ఏం కలగట్లేదు? ఒక ఓదార్పు కలగట్లేదండి. ఓదార్పు కన్నీరు కారుస్తున్నారు. ఎందుకంటే కడుపు కోత. అతను ప్రేమించిన వ్యక్తి దూరం అయిపోయాడని వేదన. ఎవరి ద్వారా ఓదార్పు పొందలేకపోయారు. నిజమే. ఓ మాట మీరు చెప్పనా, ఈ నరలోకములో నరములాడుతున్న ఏ నరుడైనా ఏ నరుణ్ణి ఓదార్చలేడు. కట్టుకున్న భర్త భార్యను ఓదార్చలేడు, కట్టుకున్న భార్య భర్తను ఓదార్చలేదు, రక్తము పంచుకొని పుట్టిన ఏ కన్న బిడ్డలు కన్న తల్లిదండ్రులను ఓదార్చలేరు. మరి ఎవరు ఓదార్చగలరు? ఎవరి ద్వారా ఒక వ్యక్తికి ఓదార్పు కలుగుతుంది అంటే ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్కరిని ఓదార్చలేదండి. ఒక వ్యక్తి ఓదార్పు పొందాలంటే ఎవరి ద్వారా? మనము ఆరాధిస్తూ ఉన్న
ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా తప్ప ఎవరి ద్వారా మనం ఓదార్చబడలేము. ఆ దేవుడే ఈ ఆవరణంలో కూర్చున్న ప్రతి ఒక్కరిని ఓదార్చబోతూ ఉన్నారు. ఆ దేవుడే ప్రతి ఒక్కరికి ఓదార్పును కలుగ చేయబోతూ ఉన్నారు. ఆ దేవుడే ఓదార్పును ఇచ్చి మనలందరినీ సంతోషకరంగా ఉంచబోతూ ఉన్నారు. హల్లెలూయా. యాకోబు చుట్టూ ఉన్న వారి ద్వారా యాకోబు ఏ పొందలేకపోయాడు? ఓదార్పు పొందలేకపోయాడు. అందుకే కీర్తనకారుడు కూడా అంటాడండి, ఏమంటారంటే, ఈ నిందను నేను తట్టుకోలేక ఈ నింద అంతా వచ్చి నా మీద పడగా ఈ నిందించబడుతున్న ఈ సమాజంలో నేను ఉన్నప్పుడు ఎవడైనా పలకరించి నాదుడు కంటికి కనపడుతాడని ఎదురు చూస్తున్నాడంటండి. దావీదు, ఓ దావీదు, నువ్వేం కంగారు పడవలసిన అక్కర్లేదు, నేను ఉన్నాను, ఏ నింద వచ్చినా నేను చూసుకుంటాను అనే వ్యక్తి కంటికి కనపడలేదంటండి. ఈ భక్తుడు అంటాడు, నిందించబడుతున్న సందర్భాలలో ఎవడు నా ప్రక్క లేడు, వేదన చెందుతున్న సందర్భాలలో ఎవడు ఓదార్పుతో కూడిన మాట చెప్పగలిగేవాడు ఎవడు లేడు అని దావీదు కృంగిపోతున్నాడు అంటండి. ఓ మాట చెప్పనా, ఒకవేళ పిల్లల ద్వారా మీరు ఓదార్పు పొందలేకపోతున్నారో, నీ చుట్టూ ప్రక్కల ఉన్నవారు నిందిస్తున్నందువలన ఆ నిందలు తట్టుకోలేక ఆ నిందల మధ్యలో నువ్వు కృంగిపోతున్న సందర్భాలలో ఓదార్చగలిగిన వాడు నీ కంటికి కనబడక ఒకవేళ కాలమునే ముగించుకోవాలనుకుంటున్నావేమో, నాకు తెలియదండి. అందుకే విలాప గ్రంథకర్త కూడా తన గ్రంథంలో ఒక మాట రాస్తాడు, ఇవన్నీ వాటిల్లను మీరు చదవద్దు. నన్ను చూడండి, నేను చెప్తాను, మీరు చదవద్దులే. చదవాలి అనుకున్నప్పుడు నేను రెఫరెన్స్ చెప్తాను, అప్పటి వరకు మీరు బైబిల్ చూడదు, నన్నే చూడండి. దేవునికి స్తోత్రం. ఒకసారి రెండు చేతులు పైకెత్తి ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఓకే. విలాప గ్రంథకర్త అంటాడు, ఇవన్నీ ఒక్కసారి నా మీద వచ్చి పడ్డాయి, ఇవన్నీ నా మీద ఒక్కసారి వచ్చి పడిన మరుక్షణమే నా హృదయం ఏమైపోయిందంటే తట్టుకోలేక పగిలిపోయింది, కృంగిపోయింది. ఈ సమయంలో ఎవరైనా ఓదారుస్తారు అని ఎదురు చూస్తుంటే ఎవడు నా కంటికి కనపడలేదు, ఎవడు నన్ను ఓదార్చలేకపోతున్నారు, ఎవడు నన్ను పరామర్శించలేకపోతున్నారు, ఎవడు నన్ను పలకరించలేకపోతున్నారు, ఎవరు కంటికి కనపడట్లేదు. ఏవన్నీ ప్రతికూలతలు, ఏవన్నీ నిందలు, అవమానాలు, ఆటంకాలు, ఆటుపోటులు, అవంతరాలు, ఇవన్నీ నా ముంగిటి నిలబడి నన్ను కృంగదీస్తున్నాయి. ఈ సమయంలో ఎవడైనా ఓదారుస్తాడని నేను కళ్ళెత్తు చూస్తున్నానయ్యా. ఎవ్వరు నన్ను ఓదార్చటం లేదయ్యా, ఓదార్చవలసిన వారే నాకు దూరం అయిపోయారు అంటాడండి విలాప గ్రంథకర్త తన గ్రంథంలో. నిజమే. ఒకవేళ ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ మీ కుటుంబాలలో ఉన్నాయేమో, మీ గుడారాలు నివసిస్తున్నాయేమో, నీ హృదయాన్ని ఏలుతున్నాయేమో నాకు తెలియదండి. ఒక సేవకుడిగా నిండు మనసుతో నేను మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నానండి. జనవరి 1వ తేదీ నుండి సెప్టెంబర్ 29 వరకు ఏ ప్రతికూలతలు మీకు కలుగుతూ వచ్చాయో, ఏ ఆటంకాల మధ్య మీరు అడుగులు వేస్తూ వచ్చారో, ఏ అవంతరాల మధ్య మీరు నలపబడుతూ వచ్చారో, ఏ ఆటంకాన్ని చూచుచూ అద్దరికి చేర్చబడలేను అని కృంగిపోతూ నిస్సాయ స్థితిలో నీవు గొప్పగా కోల్చబడుతున్నావేమో, మీకే నా దేవుడు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాడు. నా దేవుడు మీకే ఒక వాక్కును పంపుతూ ఉన్నాడు. సెప్టెంబర్ 29వ తేదీ నుండి ఒక్కొక్కరిని నా దేవుడు ఓదార్పుతో నింపబోతూ ఉన్నాడు. ఓదార్పు పొందుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. ఓదార్పును చూడబోతూ ఉన్నావు. ఇదిగో ఇప్పుడే నా దేవుడు ఒక్కొక్కరిని ఓదార్చబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరిని ఓదార్చబోతూ ఉన్నాడు. అదిగో నా దేవుని ఓదార్పు నీవు పొందుకునేదముగాక. యేసు నామములో నీకు ఓదార్పు కలుగునుగాక. ఓదార్పును చేత పట్టుకొని నీవు సాగి వెళ్ళుదువుగాక. గట్టిగా చెప్పండి, ఆమేనని కాదు, నా దేవుడు నన్ను ఓదార్చబోతూ ఉన్నాడు. నేను గట్టిగా చెప్పమన్నా, నా దేవుడు నన్ను ఓదార్చ, అది కాదమ్మా, గట్టిగా చెప్పండి.
కదా? ఎంత స్వార్థం. నా దేవుడు నన్నే ఓదార్చబోతాను. పక్కోళ్ళ సంగతి ఏంటి? పక్కడోళ్ళని చూసి నా దేవుడు నిన్ను ఓదార్చునుగాక. అమ్మ ఐక్యత లేనట్టుంది కదా తల్లే. కొంచెం బిగ్గరకు చెప్పకపోయారా? ఏంటండి అంత సీరియస్ చూస్తున్నా? నన్ను చూడమనలేదు, పక్కన వాళ్ళు చూసి నా దేవుడు. నన్ను చూడమల్లా, పక్కన గట్టిగా నా దేవుడు నిన్ను. ఎట్టుందో తెలుసా? చెప్పమంటారా ఆపమంటారా? ఎట్టుందో తెలుసా? కోళ్ళ ఫారంలో కోళ్ళు ఉంటాయి, తెలుసా తెలియదా? కోళ్ళు ఉంటాయి. అవి దాన సరిపోలేదు అనుకో, దాన ఉన్నంత వరకు కడుపు నిండుతుంది కనుక మౌనంగా అరవవు. దాన లేదనుకో అప్పుడు పిలుస్తాయి, కొక్క యజమానుడా కొంచెం వేయి, అంటే ఏ కోళ్ళు ఆకలైనప్పుడు. మీరు ఎట్టని తెలుసా? మాకు ఆకలితో ఉదయాన్నే వచ్చామయ్యా, మమ్మల్ని విడిచిపెడితే వెళ్ళిపోతామయ్యా అన్నట్లుగా ఉంది కదా? అట్ట కాదు, బిగ్గరగా స్వరమెత్తి పక్కన ఆశీర్వదించండి. నా దేవుడు స్కూల్లో టీచర్ చెప్పినట్టుంది కదా? అట్ట కాదు, మనస్ఫూర్తిగా చెప్పండి. ముందుకెళ్దాం. నా దేవుడు నిన్ను ఓదార్చునుగాక. ఆమేన్. సరే, మీరు కోరుకున్నారు కదా, ఒకరిని ఒకరు ఆశీర్వదించినట్లుగా, ఒకరిని ఒకరు మనస్ఫూర్తిగా దీవించినట్లుగా అక్షరాలుగా నా దేవుడు తన బాహువును చాపి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. తన హస్తమును చాపి మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అలాంటి దీవెనతో మీరు సాగి వెళ్ళుదురుగాక. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. మొదటి మాట, ఇప్పటి వరకు మీకు అంత ఉపద్ఘాతమే చేశా. మొదటి మాట, ఎవరిని ఆయన ఓదారుస్తాడు? ఎవరిని ఆయన ఓదారుస్తాడు? యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతారు. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. చాలు, ఇక తలెత్తున్నాను చూడండి, నేను చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో చక్కని శ్రేష్టమైన మాట రాయబడిన మాట ఏంటంటే, శ్రమ నొందిన తన జనులను ఎవరు ఓదార్చారంట? లేఖనం అంటుంది ఆయనే వారిని ఓదార్చాడంటండి. ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి ఓదార్పునిచ్చాడు? వాక్యం అంటుంది శ్రమ పరచబడుతున్న సందర్భాలలో, శ్రమ కలుగుతున్న సందర్భాలలో ఈ ప్రజలకు ఏం కావాలి? ఒక ఓదార్పు కావాలి. శ్రమ పడుతున్న వ్యక్తికి ఏం కావాలి? ఒక ఓదార్పు అవసరం. దేవుడు అడిగారు, అయ్యో నా ప్రజలు శ్రమ పరచబడుతున్నారు, నా ప్రజల కష్టంలో నిలిచిపోయారు, ఈ సమయంలో ఓదార్చవలసినది నేనే కదా, ఈ సమయంలో నా ప్రజలకు ఓదార్పును ఇవ్వగలిగినది నేనే కదా అని సింహాసనమును విడిచి శ్రమ పరచబడుతున్న తన ప్రజల యొద్దకు దిగి వచ్చి ఆ ప్రజలందరినీ ఏం చేస్తున్నాడు? శ్రమల మధ్యలో నుండి వారికి ఒక ఓదార్పును కలుగునట్లుగా, ఓదార్పును దయచేయనట్లుగా ఆయన వారి ప్రక్క నిలిచి ఆ ప్రజలందరినీ ఓదార్చాడంటండి. ఓ సేవకుడిగా నేను కూడా మనసారా కోరుకుంటున్నాను, జనవరి 1వ తేదీ నుండి ఈనాటి వరకు ఏ శ్రమల మధ్య మీరు నిలిచిపోయారో, శ్రమ అనేది ఒకవైపు ఉండదండి. ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబంలో జరుగుతున్న విపత్తుల పరంగా కావచ్చు, ఆటంకాల పరంగా కావచ్చు, నీవు ఎదుర్కొంటున్న పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కావచ్చు, ఏ వైపు శ్రమ కలుగుతుందో ఎవరికి తెలియదు. ఏ శ్రమల మధ్య నిలబడ్డారో ఎవరికి తెలియదు. మరి గడిచిన దినాలు ఏ శ్రమల మధ్యలో మీ కుటుంబం నిలిచిపోయిందో, ఈ శ్రమను నేను తట్టుకోలేను, ఈ శ్రమను నేను భరించలేను, ఇక నేను ఈ కుటుంబాన్ని విడిచిపెట్టాలి, ఈ కుటుంబానికి దూరం అవ్వాలి,
నేను కాలమును ముగించుకొని నేను కాలు కాటికి చాపాలి అనే వ్యక్తులు లేకపోలేదండి. శ్రమను తట్టుకోలేక, శ్రమను భరించలేక, శ్రమ తన ముంగిటిని పలకరిస్తూ ఉంటే ఆ శ్రమను ఎదుర్కోలేక ఎన్నో ఆలోచనలు, ఎన్నో నిర్ణయాలు, ఎన్నో ఆలోచనలతో సాగి వెళుతుంది లోకం. లోకం ఏంటి? ఇక్కడ కూర్చున్న వారు లేరంటారు, ఉంటారు. శ్రమను తట్టుకోలేక ఎందుకా ఈ బ్రతుకు, ఎందుకా ఈ జీవితం, ఇక నేను బ్రతికి ఏమి సాధిస్తాను, ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నాను అనే వ్యక్తులు కోకోలలుగా మన కంటికి కనపడుతారండి. నిజమే. ఒకవేళ నీవు, నీ కుటుంబం ఆ స్థితిలో నిలిచి ఉందో నాకు తెలియదండి. కరుణ కలిగిన దేవుడు మీతో చెప్పమన్నారు. ఒక సేవకుడిగా మనస్ఫూర్తిగా మీతో చెబుతున్నాను, ఈనాటి వరకు శ్రమ పరచబడుతూ, ఈనాటి వరకు వేదనను చూస్తూ, ఈనాటి వరకు కృంగిపోతూ, ఈనాటి వరకు నిస్సాయ స్థితిలో పడిపోయి జీవితం అంతా గందరగోళముగా మార్చబడి ఒకవేళ మరణావస్థలోనికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న ప్రజలారా, కలవరపడవలసిన అక్కరలేదు, కలతలు చెందవలసిన అక్కరలేదు. కరుణామయుడు కరములు చాపి మిమ్మల్ని ఓదార్చబోతూ ఉన్నారు. కరుణామయుడు కరములు చాపి మిమ్మల్ని కనికరించబోతూ ఉన్నారు. నా దేవుని కటాక్షం, నా దేవుని కనికరం, నా దేవుని దయ మీ కుటుంబాల మీకు దిగిరాబోతూ ఉంది. తప్పక నా దేవుడు మిమ్మల్ని అందరి శ్రమల మధ్య నుంచి ఓదార్పును కలగ చేయబోతూ ఉన్నాడు. శ్రమలను కొట్టివేయబోతూ ఉన్నాడు, శ్రమలను తీసివేయబోతూ ఉన్నాడు. నీవు ఎక్కడ శ్రమ పరచబడుతూ ఉన్నావు అదే చోట నీ శ్రమను కొట్టివేసి నీ కుటుంబానికి ఒక ఘనతను నా దేవుడు దయచేయబోతూ ఉన్నారు. శ్రమ అనే మాట నీ కుటుంబపు నోట రానివ్వకుండా నా దేవుడు దానిని కొట్టివేయునుగాక. తప్పక శ్రమల మధ్యలో మీకు ఓదార్పు కలుగునుగాక. శ్రమల మధ్య నుంచి మీ కుటుంబాలు తప్పించబడునుగాక. అందుకే లేఖనములు రాయబడిన మాట ఏంటో తెలుసండి. ఇశ్రాయేలు జీవిత చరిత్ర మొత్తం కాదులండి, క్లుప్తంగా నేను మీతో చెప్తాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఉన్నారండి. ఎందుకు వారు 430 సంవత్సరాలు ఉండవలసిన అవసరం ఏంటి అంటే, అబ్రహాము చేసిన ఒక చిన్న తప్పిదమును బట్టి, నిర్లక్ష్య వైఖరిని బట్టి, అబ్రహాము చేసిన ఆ చిన్న తప్పిదమును బట్టి వీరు ఎక్కడికి వెళ్ళారు? బానిసలుగా వెళ్ళారు. సరే, బానిసలుగా వెళ్ళిన తరువాత ఏమైనా ప్రశాంతకరంగా బ్రతికారండి వాళ్ళు? నిమ్మలముగా నెమ్మదిగా బ్రతికారా? బ్రతకలేకపోయారు. కొన్ని రోజులు బాగున్నా కొన్ని రోజులు శ్రమపరచబడ్డారు. యోసేపు పరిపాలన ఉన్నంత వరకు క్షేమమే ఉంది. ఎప్పుడైతే యోసేపు కనులు మూసాడో వారి పరిస్థితి విభిన్నంగా మారిందండి, విభిన్నంగా మారింది. ఎంతటి శ్రమ అంటే, ఈ శ్రమకు కొంచెం వ్యాఖ్యానం చేస్తాను వినండి, ఎంతటి శ్రమ చెప్తున్నాను. ఇశ్రాయేలు అందరూ ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఈ శత్రువులు వారిని పట్టుకొని, వారిని తీసుకొని వెట్టి సాకిరి చేయిస్తున్నారండి. ఎంతటి వెట్టి సాకిరి, ఎంతటి శ్రమ అంటే, పగలంతా వారే వెళ్ళాలి, వారే మట్టి తవ్వాలి, వారే మట్టిని సమకూర్చుకోవాలి, వారే నింపుకోవాలి, వారే తెచ్చుకొని, వారే తడిపి, వారే తొక్కి, వారే ముద్ద చేసి, వారే ఏం చేయాలి? ఇటుకలను తయారు చేసి, వారే కాల్చి, వారే లెక్క అప్పగించాలి. ఎంతటి కఠినమైన పని చూడండి, ఎంతటి కఠినమైన శ్రమ చూడండి. రోజులు చేస్తూ రోజువారి చేస్తూ వెళుతున్నారండి, రోజు చేస్తూ వెళుతున్నారు. ఇప్పుడు ఎంత కష్టపడినా సాయంత్రం లోపు ఇంటికి వెళ్ళాలిగా. ఏం మాట్లాడేంటండి? ఇప్పుడు మీరు పగలంతా కష్టపడుతారండి. లేదులే రాత్రి కూడా నేను కష్టపడుతాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. పగలు కష్టపడతారు, రాత్రి ఇంటికి వచ్చిన ప్రశాంతంగా అంతో ఇంతో వండుకొని కడుపు నింపుకొని కంటి నిండా నిద్రపోతారండి. ఇశ్రాయేలు కూడా చేసేది అదే. పగలంతా పనులు చేస్తున్నారు, ఇంటికి వస్తా మార్కెట్కి వెళుతున్నారు, అంతో ఇంతో మార్కెట్లో వారికి నచ్చినది తెచ్చుకుంటున్నారు, ఇంటికి వచ్చి వండుకుంటున్నారు, ఇక తిందామని ఆలోచన చేస్తున్నారు. నేను మన భాషలో వ్యాఖ్యానం చేస్తున్నాను, నేను మీకు అర్థమయ్యే శైలిలో.
వస్తున్నారు, అంత కూరగాయలు వారికి నచ్చింది తెచ్చుకుంటున్నారు, కుటుంబ సమేతంగా తిందామని ఇక ఇంట్లో అంతా కూర్చొని ఇక తినాలని పిల్లలు, భర్త, భార్య అందరూ ప్లేట్లలో ఆహారం వేసుకుని కూర్చున్నారండి. ఇక ప్లేట్లో ఆహారం వేసుకుని కూర్చొని తిందామని ఆలోచించలోపండి శత్రువులు గుడారం బయట ఉన్నారు, ఇంటి బయట ఉన్నారు. ఏషవో, మార్కో, ఏం చేస్తున్నావు? అయ్య బాబోయ్, ఇప్పుడు దాకా కష్టపడి వచ్చామండి, నేను నా భార్య చెమటంతా కార్చి కష్టపడి వేదన పడుతూ మట్టి తొక్కి ఇటుకలను తయారు చేసి ఇప్పుడేనండి బట్టి మీద పెట్టి నిప్పు అంటించి వచ్చామండి, వచ్చి రేపు లెక్క చెబుతాంలే అని లోపండి వారంటారు, కాదు కాదు కాదు, మీరు అర్జెంటుగా నాతో పాటు కూడా రావాలి, కొంచెం పని మిగిలిపోయింది అని లోపండి ఇంట్లో ఉన్న ఇల్లాలు, ఇంట్లో ఉన్న భర్త, కాదండి ఇప్పుడే వచ్చామండి, అంత వేడివేడిగా వండుకున్నామండి, తిని బయలుదేరుతాం, తిని అడుగు వేస్తాం, తిని వచ్చి మరలా పని ప్రారంభిస్తాం అంటే ఆ శత్రువులు ఒప్పుకోక ఆ గుడారంలోనికి జొరబడి చొక్కబట్టుకొని ఈడ్చుకొని వెళుతున్నారు. ఎక్కడ నుండి? ఏంటి? ఎక్కడ నుండి? భోజనం మీద నుండి. అంటే ఇదేంటి? వెట్టి పన్నులు, వెట్టి సాకిరి, అంటే తినేదానికి కూడా వీలు లేని స్థితి. పిల్లలకు కడుపు నిండా ఆహారం పెట్టలేని స్థితిలో దేవుని ప్రజలు నిలిచిపోయారు. దేవుని ప్రజలు నిలబడి అల్లల్లాడుతున్నారు. వస్తున్నారు, ఈడ్చుకొని వెళుతున్నారు, వస్తున్నారు, లాక్కొని వెళుతున్నారు, వెళ్ళి కష్టపెడుతున్నారండి, శ్రమ పెడుతున్నారు. వీటన్నిటిని భరించలేక ఈ ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఒరే బాబు, కష్టపడిది మనం అనుభవించలేకపోతున్నాం, ప్రయాసపడిది మన కడుపు నింపబడకుండా కన్నీరు కారుస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, మన పిల్లలకు ఒక్క పూట కూడా కడుపు నిండా ఆహారం పెట్టలేకపోతున్నాం, ఏంటా ఈ పరిస్థితి అని ఈ ప్రజలందరూ ఒకరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరూ మాట్లాడుకున్నట్టుకున్నారు, ఎట్లాగైతే లాభం లేదురా బాబు, ఎట్లాగైతే కుదరదు, వెళదాం దేవుని సన్నిధిలోనికి, దేవుని పాదాలు పట్టుకుందాం, మనం మొరపెడితే మొరను వినగలిగిన దేవుడు కదా, మనము కన్నీరు కారుస్తే మన కన్నీరు తుడిచి వేయగలిగిన దేవుడు కదా. ఈ శ్రమల మధ్య నుంచి మనం తప్పించబడాలి అంటే, ఈ శ్రమను మనం చూడకుండా ఆనందకరంగా సాగి వెళ్ళాలంటే, మన మీద మోపబడి ఉన్న ఈ శ్రమ కొట్టివేయబడాలంటే ఆయన తప్ప వేరొక్కడు లేరు అని తిన్నగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళారండి. వెళ్ళి ఓ చిన్న ప్రార్థన చేశారు, మనలాగా భారభరితమైన ప్రార్థన చేయలేదు, అయ్యా కనికరించయ్యా అని అల్లా, ఏది గంటల తరబడి ప్రార్థన చేయాలా. వారు వాడిన మాట, బాబు అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఒక్కసారి ఈ శత్రువులు పెడుతున్న వెట్టి పనులను చూడండి, వీరు పెడుతున్న వెట్టి పనులను మేము భరించలేకపోతూ ఉన్నాం, నీవు మాట ఇస్తే మాట తప్పవు కదా, మరి ఈ స్థలంలోంచి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి బాబు, ఈ శ్రమను మేము అనుభవించలేకపోతున్నాం అని ఒక చిన్న ప్రార్థన చేశారు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మా పితరులతో చేసిన ఒక నిబంధన జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేస్తే మరుక్షణమేనండి మన దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. విన్న మరుక్షణమేనండి మోషేకు ప్రత్యక్షమయ్యాడు. విన్న మరుక్షణమే మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే, నా ప్రజలు ఐగుప్తు దేశములో పడుతున్న శ్రమను నేను చూచాను, ఈ శ్రమల మధ్యలో వారికి ఓదార్పును ఇవ్వాలనుకున్నాను, ఈ శ్రమల మధ్య నుంచి నా ప్రజలను విడిపించి తప్పించి శ్రేష్టమైన చోట వారిని నిలబెట్టాలనుకున్నాను, శ్రేష్టమైన చోటికి వారిని తీసుకుని వెళ్ళాలనుకున్నాను, నిశ్చయముగా నేను మాట ఇస్తున్నాను, వీడిని విడిపించబోతున్నాను, నువ్వు వెళ్ళి వారితో చెప్పు అన్నాడు. చాలా విషయాలు జరిగాయిలే, ఇప్పుడు అంత చెప్పట్లేదు. మోషే ఆ ప్రజల యొద్దకు వెళ్ళి దేవుడు ఏ మాట అయితే చెప్పాడో, దేవుడు ఏ మాట అయితే మోషేకు అప్పగించాడో ఆ మాటను పట్టుకొని వెళ్ళాడు. ప్రజల దగ్గర ఒకే మాట చెప్తున్నారు, భయపడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు, మీకు విడుదల కలిగే సమయం సమీపమై ఉన్నది, మీరు శ్రమల మధ్యలోంచి విడుదల పొందబోయే సమయం దగ్గరలో ఉంది, నిశ్చయముగా దేవుడు సింహాసనం విడిచి మన మధ్యకు దిగి రాబోతూ ఉన్నాడు, దిగి వచ్చి ఆయన ప్రత్యక్షమై మనల్ని నడిపించబోతూ ఉన్నారు
అనే మాటను చేతబట్టుకొని తీసుకొని వెళ్ళి వారి మధ్యలో వారితో ఒకటే అంటున్నాడు, చూడు మీకు సంభవించిన దానిని ఆయన చూచాడు. మోసే నోట నుండి జారవాలుతున్న మాట అండి. ఓ ఇశ్రాయేలు వారులారా అనే మాట కంటే శ్రమపరచబడుతున్న ప్రజలారా, వ్యక్తి సాకిరి చేస్తూ కన్నీల మధ్య కాపురము చేస్తున్న సర్వ సమాజమా, మీ అందరికి సంభవించిన దానిని ఆయన చూచాడు. మీ శ్రమను ఆయన చూచాడు, మీ వేదనను ఆయన చూచాడు. చూచిన దేవుడు మీతో చెప్పమన్నారు. ఏమన్నా తెలుసా? ఈ శ్రమల మధ్యలో నుండి ఆయన మిమ్మల్ని విడిపించబోతున్నారు అని చెప్పే లోపండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అన్నాను అనుకో, నిశ్చయముగా మీ శ్రమల మధ్యలో నుండి మిమ్మల్ని అందరిని నా దేవుడు తప్పించునుగాక కదా. ఆమెను అన్నారు కదా, వాళ్ళ వారు అనలేదండి. మీరు అన్నారు ఆమెను అన్నారు, వాళ్ళు అనలేదండి. మోసే చెప్తున్నారు విడుదల కలగబోతుంది, దేవుడు విడిపించబోతూ ఉన్నారు. అనులోపు వాళ్ళు చేతులు కొట్టుకుని నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? మోసే అన్నాడు, ఏంద్రబాబు అలా చూస్తున్నారు ఏంట్రా? దేవుడు చెప్పాడు, దేవుడు విడిపిస్తానని చెప్పాడు, దేవుడు మిమ్మల్ని తప్పిస్తానని చెప్పాడు, దేవుడు శ్రేష్టమైన చోటికి తీసుకుని వెళతారు అని చెబితే మౌనంగా చూస్తున్నారండి. వారికే నమ్మకం లేదు. ఇది జరుగుతుందా లేదా, చూస్తానా లేదా, అనుభవిస్తానా లేదా, శ్రేష్టమైన చోటుకి వెళతానా లేదా, వారికే డౌటు. అప్పుడు ఒక మాట అన్నాడు, వీరికి ఒక సమాధానం కావాలి కదా ఈ ప్రజలకి. అందుకని ఒక మాట చెప్పాడు, దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు ఆ మాట చదువుదాం. 3:7 నిర్గమ 3:7. మరియు ప్రభువు అయిన యేసుక్రీస్తు ఇట్లనెను, నేను నంద్యాల పట్టణములో హోసన్న మందిరములో ఉన్న నా స్వరక్తమిచ్చి సంపాదించిన నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూసి ఉన్నాను. నిశ్చయముగా నేను వారి దుఃఖమును కనుగొన్నాను, చూచాను. ఇక మీదట వారి దుఃఖము వారిలో ఉండకుండా, వారు బంధించబడిన స్థితిలో ఉండకుండా నేను వారిని విడిపించుటకు, నేను వారిని తప్పించుటకు, నేను వారిని నడిపించుటకు, నేను వారికి ఇవ్వబోతున్న దేశములోనికి సురక్షితముగా తీసుకొని వెళ్ళుటకు నేను సింహాసనమును విడచి వారి మధ్యలోనికి నేను దిగి వచ్చి ఉన్నాను. కోటు గట్టిగా వారితో దేవుడు సాక్షాత్తుగా చెబుతూ ఉన్నారు, నేను చూచాను, వారి బాధను నేను చూచాను, వారి వేదనను నేను చూచాను, వారి శ్రమను నేను చూచాను, వారి కన్నీరును నేను నిశ్చయముగా చూచి తిని. దాంట్లో సందేహమే లేదు. ఇంకా నేను చూచిన నేనే చెబుతున్నాను. చెప్పు ఆ ప్రజలతో, విడిపించుటకు, నడిపించుటకు, ఆ దేశంలోనికి వారిని తీసుకొని వెళ్ళుటకు నేను వారి మధ్యలోనికి దిగి వచ్చాను అని వారి శ్రమల మధ్యలోంచి వారికి ఓదార్పునిచ్చి శ్రేష్టమైన దేశంలోనికి వారిని తీసుకొని వెళ్ళటం ప్రారంభించాడు దేవుడు. విడిపించి శ్రేష్టమైన దేశంలోనికి ఇక వారి నోట ఆనందమే. ఏ గానం? అందుకే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం పాట కూడా రాశారు. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్వే కృపా, నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్వే కృపా, నీదు కృపా. కృపా సాగర మహోన్నతమైన నీ కృపచా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్వే కృపా, నీదు కృపా. కృపా సాగర
మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. హల్లెలూయా. ఏటట నా శ్రమ దినమున ఓదార్చింది ఎవరు? మనతో కూడా నిలిచి ఓదార్చింది ఎవరు? ఆయనే. ఇశ్రాయేలు కూడా చక్కని పాట పాడుకుంటూ వెళుతున్నారు. నా శ్రమ దినాలలో, నేను పడుతున్న వేదన మధ్యలో నా దేవుడు నాకు ప్రత్యక్షమై నా ప్రక్క నిలిచి, ఈ శ్రమ దినాలలో నా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టకుండా మా ప్రక్క నిలిచి ఈ శ్రమల మధ్యలోంచి ఒక ఓదార్పును మా దేవుడు మాకేమిచ్చాడు? కలగ చేశాడు అని సంతోష గానములతో పాడుకుంటూ తిరిగి వెళ్ళారండి. ఆనందకరంగా తిరిగి వెళ్ళాడు. ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెప్పదలిసిన నా దేవుని సందేశం ఏంటి అంటే, ఒకవేళ ఇశ్రాయేలులు ఐగుప్తు దేశములో శ్రమపరచబడినట్లుగా, ఇశ్రాయేలు ఐగుప్తు దేశములో వెట్టి పనులు చేస్తూ కన్నీరు కార్చినట్లుగా, ఒకవేళ నీ చేతి పని విషయంలో కష్టపడుతున్నావు కానీ శ్రమపరచబడుతున్నావు కానీ ఒకవేళ కన్నీరు చూస్తున్నావేమో, నీ వ్యాపార విషయంలో ప్రయాసపడుతున్నావు, శ్రమపరచబడుతున్నావు, వేదనను అనుభవిస్తున్నావు, ఎంత వ్యాపారము చేయాలని అడుగులు ముందుకు వేస్తున్నా వ్యాపారముల నష్టం సంభవిస్తుందేమో. చదువులైతే చదివాను కానీ ఉద్యోగం లేక నేను కన్నీరు కారుస్తున్నాను, వేదన పడుతున్నాను. ఒకవేళ నిస్సాయ స్థితిలో నీవు ఉన్నావేమో, నా ఒళ్ళు నాకు సహకరించక, నా శరీరం నా స్వాధీనంలో లేక, శరీరములో అనారోగ్యం అడుగుపెట్టి, ఒకవేళ ఏంటన్నా జీవితం అన్నట్లుగా నీవు అడుగులు వేస్తూ వెళుతూ నిస్సాయిస్తులో పడిపోయి ఉన్నావేమండి. ఒకవేళ మీకు ఏ విషయాలలో ఓదార్పు కావాలో ఈరోజు కోరుకోనండి. అది ఏ విషయమైనా ఒక్క విషయమైనా చెప్పనండి. మీ కుటుంబాలకు ఏ విషయంలో ఓదార్పు కావాలో, మీ కుటుంబాలకు ఏ విషయంలో ఓదార్పు పొందుకొని తిరిగి వెళ్ళాలి అని కోరుకుంటున్నారో, ఏ విషయాల్లో కన్నీరు చూడకుండా ఆనందకరంగా బ్రతకాలని ఆశపడుతున్నారో, ఈ ఆరాధనలో ఒక నిర్ణయం తీసుకోండి. నిశ్చయముగా నీ నిర్ణయమును బట్టి, నీవు తీసుకుంటున్న నిర్ణయమును బట్టి నా ప్రభువైన యేసుక్రీస్తు మీ కుటుంబాల పట్ల అద్భుతం జరిగించబోతూ ఉన్నారు. ఏ విషయంలో ఓదార్పు కావాలని కోరుకుంటున్నావో ఆ విషయంలో నీవు ఓదార్పు పొందుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. నిశ్చయముగా నా ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట ఇస్తూ ఉన్నాడు. నిశ్చయముగా ఏ విషయంలో ఓదార్పును చూడాలనుకున్నావు ఆ విషయంలో నా దేవుడు నీకు ఓదార్పునిచ్చే పంపబోతూ ఉన్నాడు. నీ శ్రమల మధ్యలో నీవు ఓదార్పును చూడబోతూ ఉన్నావు, కన్యల మధ్యలో ఓదార్పును చూడబోతూ ఉన్నావు, ఆవేదనల మధ్యలో ఓదార్పును చూడబోతూ ఉన్నావు, నీ అనారోగ్య విషయంలో ఓదార్పును చూడబోతూ ఉన్నావు, నీ ఆర్థిక ఇబ్బందుల మధ్యలో ఓదార్పును చూడబోతూ ఉన్నావు. ఓదార్చగలిగిన దేవుడు, ఆదరించగలిగిన దేవుడు, అద్దరికి చేర్చగలిగిన దేవుడు ఇప్పుడే నీ ప్రక్క నిలిచి ఉన్నాడు, నీ కొరకు దిగి వచ్చి ఉన్నాడు, నేను బలపరచబోతూ ఉన్నాడు, నీ బలహీనతను కొట్టివేయబోతూ ఉన్నాడు. నీకు కలుగుతున్న ప్రతి బలహీనతలో నుండి నేను బలపరచగలిగిన ఏకైక దేవుడు, ఏకైక వీరుడు నేను ప్రకటిస్తూ ఉన్నా నజరేయుడైన యేసు నేను ఓదార్చబోతూ ఉన్నాడు. అదుగో నీ కన్నీరు తుడిచివేయబోతూ ఉన్నాడు, ఆనందమును దయచేయబోతూ ఉన్నాడు. ఇప్పుడే ఓదార్పు ఇవ్వగలిగిన యేసు నిన్ను ఓదార్చునుగాక. ఇప్పటి వరకు వేదన పడుతున్న తల్లిదండ్రులారా, ఇప్పటి వరకు కన్నీరు కారుస్తున్న తల్లిదండ్రులారా, ఇప్పటి వరకు గమ్యము చూడలేక నిస్సహాయ స్థితిలో పడిపోయిన ప్రజలారా, భయపడవలసిన అక్కర్లేదు. నా ప్రభు ఈరోజు మీతో మాట ఇస్తూ ఉన్నారు. మీ శ్రమను నా ప్రభు చూచాడు, మీ కన్నీరు నా ప్రభు నిశ్చయముగా చూచాడు, మీరు పడుతున్న వేదనను చూచాడు. దాని మధ్యలో నుండి మిమ్మల్ని విడిపించుటకు, దాని మధ్యలో నుండి మిమ్మల్ని తప్పించుటకు నా ప్రభు సింహాసనం విడచి నీ కుటుంబంలో అడుగు పెట్టబోతున్నాడు, నీ హృదయంలో అడుగు పెట్టమన్నాడు, ఈ ఆవరణంలో అడుగు పెట్టమన్నాడు. తప్పక అద్భుతం నువ్వు చూచోదేవుగాక,
చూచెదవుగాక, చూచెదవుగాక. నీ శ్రమల మధ్యలో నువ్వు అద్భుతం చూడబోతూ ఉన్నావు. నీ వేదనల మధ్యలో అద్భుతం చూడబోతూ ఉన్నావు. అలాంటి కార్యములు నా ప్రభు నీ కుటుంబం పట్ల జరిగించబోతూ ఉన్నాడు. ఆకాశం తన సింహాసనమును విడిచి నీ ప్రక్కకు దిగి వచ్చాడు నా ప్రభు. నీ ప్రక్క నిలిచి ఉన్నాడు. నీ ప్రక్క నిలిచి ఆవరణములో ఒక్కొక్కరిని వెన్ను తట్టి బలపరచబోతూ ఉన్నాడు. ఎవరైతే కోరుకుంటున్నారో, ఎవరైతే ఆశపడుతూ ఉన్నారో ప్రతి వారు నా దేవుడు అద్భుతం మీరు చూడబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు, ఈ క్షణము వరకు చూడని ప్రజలారా, యెహోవా మాట ఇస్తూ ఉన్నాడు. నా ప్రభు మాట ఇస్తూ ఉన్నాడు. నేనే మిమ్మల్ని ఓదార్చబోతూ ఉన్నాను. ఆ ఓదార్పును చేత పట్టుకొని ఈ దినము నుండి మీరు బ్రతుకుదురుగాక, ఈ దినము నుండి మీరు సాగు వెళ్ళుదురుగాక. ఏ విషయములో మీరు ఓదార్పు చూడాలనుకుంటున్నారో ఆ విషయంలో తప్పక నా దేవుడు మీ కుటుంబాలన్నిటికీ ఓదార్పును దయచేయునుగాక. ఈ స్థలమును విడిచి వెళుతూ ఉండగా ఓదార్పును పొందుకొని, నా దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం పొందుకొని ఈ స్థలమును విడిచి మీరు దాటి వెళ్ళుదురుగాక. మీ తలల మీద మోపబడి ఉన్న నిట్టూర్పు తొలగిపోవునుగాక. మీ తలల మీద నిలిచి ఉన్న కన్నీరు తుడిచివేయబడునుగాక. మీ కుటుంబం మీద నిలిచి ఉన్న అవమానం కొట్టివేయబడునుగాక. మీ జీవితం మీద నిలిచి ఉన్న ప్రతి అవమానం తొలగిపోవునుగాక. నిందకు తగిన రెట్టింపైన ఘనతను మీరు చూడబోతూ ఉన్నారు. కన్నీలకు తగిన ఆనందం మీరు అనుభవించబోతూ ఉన్నారు. పడిన వేదనకు ప్రతిఫలం ఒక దీవెన మీరు అనుభవించబోతూ ఉన్నారు. నీ కష్టార్జితం నీ కుటుంబంలో నిలబడినట్లుగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీ ప్రయాసకు తగిన ప్రతి ఫలం మీరు పొందుకొని అంతం వరకు మీరు బ్రతికి నిలిచి ఉండబోతూ ఉన్నారు. అలాంటి దీవెన, అలాంటి కార్యం నా ప్రభు మీ కుటుంబాల పట్ల చేసి ముగించునుగాక. అందుకే దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గూర్చి ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నారు. చూడండి, మీరు ఏ కన్నీళ్ళ మధ్యలో ఉన్నా మీరు కలవరపడవలసిన అక్కర్లేదు. ఎందుకంటే చెప్పండి గట్టిగా, నేనే మిమ్మల్ని ఏం చేయబోతున్నా? గట్టిగా ఏం చేయబోతున్నా? నేనే మిమ్మల్ని అందరినీ ఓదార్చబోతున్నా. ఎవరిని ఆయన ఓదారుస్తాడు? ఒకే ఒక మాటని మీతో చెప్పా. ఎవరిని ఆయన ఓదారుస్తారు అంటే, శ్రమ నొందిన తన జనులను, శ్రమ పరచబడుతున్న వారిని ఆయన ఏం చేస్తాడు? శ్రమల మధ్యలో నుండి ఓదార్పునిచ్చి ఆ కుటుంబాలకు సమృద్ధిని అనుగ్రహించి ఆనందముతో సాగి వెళ్ళినట్లుగా దేవుడు కృపను దయచేయునుగాక. నిండు మనసు మరొక్కసారి కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. జనవరి 1వ తేదీ నుండి ఇదిగో ఈ క్షణం వరకు ఏ విషయాలు మీరు శ్రమపరచబడుతూ వచ్చారో ఆ విషయాలన్నిట్లో నా దేవుడు మీ ప్రక్క నిలిచి మీ కొరకు దిగివచ్చి మీరు పడుతున్న ప్రయాసలో ఒక ఓదార్పును దయచేయునుగాక. మీ చేతుల కష్టాజిత నా దేవుడు దీవించునుగాక. మీరు చేస్తున్న వ్యాపారంలో ఒక దీవెన కలుగునుగాక. మీ కుటుంబం ఈ దినమున సమృద్ధితో నింపబడునుగాక. కరువు తొలగిపోవునుగాక. కష్టం తొలగిపోవునుగాక. నిస్సాయ స్థితి నుంచి మిమ్మల్ని లేవనెత్తునుగాక. ఈ దినము మొదలుకొని నా దేవుడు మిమ్మల్ని అందరినీ లోపలికి వెళుతున్నా బయటికి వెళుతున్నా తప్పక అన్ని విషయాల్లో ఒక దీవెన మీకు కలగచేయునుగాక. ఎక్కడ నిలబడిన అక్కడ జయము చూచెదరుగాక. ఎక్కడ నిలబడినా అక్కడ ఘనతను మీరు పొందెదరుగాక. ఎక్కడ నిలబడినా అక్కడ మీరు తల ఎత్తుకొని బ్రతుకుదురుగాక. ఈ దినము నుండి శ్రమ అనే చిరునామా మీ ఇంటికి అడ్రస్గా ఉండకుండా నా దేవుని దీవెన మీకు చిరునామాగా నా దేవుడు నిలిచి ఉండేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినము నుండి యెహోవా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. అంత వన్వే తీసుకోవటమే, ఇచ్చేది ఏం లేదు కదా. సరేలేండి, ఇవ్వకపోయిన పర్లేదు, మనసారా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ దినము నుండి ఈ క్షణము నుండి నా ప్రభువు అయిన యేసుక్రీస్తు మీ కుటుంబాలన్నిటిని ఆశీర్వదించునుగాక. ఒక్కసారి గట్టిగా చెప్పండి. చివరిగా పక్కన ఒకే ఒక మాట చెప్పండి.
నీ శ్రమ మధ్యలో నుండి నీకు ఓదార్పును దయచేయునుగాక. గట్టిగా బిగ్గరగా, నీ శ్రమల మధ్యలో నుండి, నేను ఏ హై స్కేల్ ఎత్తున్నా అదే హై స్కేలర్ అండి. నీ శ్రమల మధ్యలో నుండి, పూర్తిగా చెప్పనివ్వండి, పూర్తిగా చెప్పనివ్వండి. నీ శ్రమల మధ్యలో నుండి నా దేవుడు నిన్ను ఓదార్చునుగాక. నా తెలుసు మీరు అంటారని, ఆమెను కాదు, పక్కన ఆ మాట చెప్పండి. ఇప్పుడు నేను ఏ స్కేల్ ఎత్తాను అదే స్కేల్. నిశ్చయముగా మీ శ్రమ దినాలన్నీ నా దేవుడు తీసివేయునుగాక. తల వంచుని ఒక చిన్న ప్రార్థన, తల వంచుని ఒక చిన్న ప్రార్థన. ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నిజమే ఓదార్పు లేక నేను కన్నీరు కారుస్తున్నానయ్యా. ఓదార్చే నరుడు నరలోకంలో కంటికి కనబడక వేదన చెందుతున్నాను. నీవు తప్ప నన్ను ఓదార్చగలిగిన వాడు ఎవరు లేరు. నీవు తప్ప నన్ను ఆదరించగలిగిన వారు ఎవరు లేరు. నన్ను ఓదార్చవా, నన్ను ఓదార్చవా అని ప్రభువుని అడగగలిగితే ఈ ఆవరణం దాటి వెళ్ళక ఉనిపే నీకు ఓదార్పును దయచేయబోతూ ఉన్నాడు. నిన్ను ఓదార్చబోతూ ఉన్నాడు. ఓదార్చగలిగిన దేవుడు నీ ప్రక్క నిలిచి ఉన్నారు. భయపడకు. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్వే కృపా, నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్వే కృపా, నీదు కృపా. కృపా సాగర మహోన్నతమైన ఈ కృప చాలునయా. కృపా సాగర మహోన్నతమైన ఈ కృప చాలునయా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన పువ్వవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఆదరించితివి. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన పువ్వవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఆదరించితివి. నీ వాత్సల్యమే నవవసంతము నా జీవిత దినముల ఆద్యంతము. నీ వాత్సల్యమే నవవసంతము నా జీవిత దినముల ఆద్యంతము. ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతం. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. కృపా సాగరా మహోన్నతమైన నీ
నీ కృప చాలునయ్యా. నా శ్రమ దినమున నన్ను ఓదార్చిన నవ్వే కృపా, నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్వే కృపా, నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నీవేనా ప్రేమానురాగం, ఒక్క క్షణమైన విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. నీవేనా ప్రేమానురాగం, ఒక్క క్షణమైన విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాధరి చేరితివే. నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యలే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యలే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము పరమానందం, నీ అనుబంధము పరమానందమే. నీ అనుబంధము పరమానందమే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. నీ పరిచర్యలో మహిమానందమే, నీ పరిచర్యలో మహిమానందమే. నీ పరిచర్యలో మహిమానందమే. ఆసరే అనుబంధము పరమానందమే. ఈ అనుబంధము పరమానందమే. ఈ పరిచర్యలో మహిమానందమే, ఈ పరిచర్యలో మహిమానందమే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. ఈ పరిచర్యలో, ఈ పరిచర్యలో, ఈ పరిచర్యలో మహిమానందమే, మహిమానందమే. ఈ పరిచర్యలో మహిమానందమే, ఈ పరిచర్యలో మహిమానందమే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. ఈ పరిచర్యలో, ఈ పరిచర్యలో మహిమానందమే, ఈ పరిచర్యలో మహిమానందమే. పరిచర్యలో మహిమానందమే, ఈ పరిచర్యలో మహిమానందమే, ఈ పరిచర్యలో మహిమానందమే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము, నీతో నిత్యము, నీతో నిత్యము
విజయహాసమే విజయహాసమే ఈ పరిచర్యలో ఆనందమే ఆనందం. నీ శ్రమను కొట్టివేయబోతూ ఉన్నారు. నీ శ్రమను నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. శ్రమ పరచబడుతూ ఉన్నా నీకు ఒక ఓదార్పు, ఒక ఓదార్పు, ఒక ఓదార్పు. నేను మిమ్మల్ని ఓదార్చబోతూ ఉన్నాను. మిమ్మల్ని ఓదార్చబోతూ ఉన్నాను. ఓదార్చబోతూ ఉన్నాను. భయపడకు. ఇప్పటి వరకు కన్నీరు కారుస్తున్నా సహోదరి, కన్నీరు కారుస్తున్నా సహోదరుడా, భయపడకు. నా ప్రభువు నిన్ను ఓదార్చబోతూ ఉన్నాడు. ఓదార్పు. పరిచర్యలో మహిమానందమే నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నువ్వే కృప, నీదు కృప. ఈరోజు ఎందరైతే ఓదార్పు పొందాలి అని కోరుకుంటున్నారో భయపడకండి. ఈ ఆవరణ విడిచి వెళుతూ ఉండగానే ఓదార్పును చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. నీ హృదయమునకు ఆనందం కలగబోతూ ఉంది. నీ హృదయమునకు సంతోషం కలగబోతూ ఉంది. ఎక్కడ నిలబడినా, ఏ చోట నిలబడినా ఆనందమును చూడబోతూ ఉన్నావు. నీ నోటి నిండా నా దేవుడు నవ్వును నింపబోతూ ఉన్నాడు. అలాంటి జీవితం నీ కుటుంబానికి నా ప్రభు దయచేయబోతూ ఉన్నాడు. ఓ చిన్న నిర్ణయం, నన్ను ఓదార్చండి అయ్యా. నేను ఓదార్పు పొందుకొని తిరిగి వెళ్ళాలి. కలుగుతున్న శ్రమను బట్టి, కలుగుతున్న ఆటుపోటులు, అవంతరాలు, ఇక్కట్లు, ఇబ్బందులను బట్టి నేను శ్రమపరచబడుతున్నానయ్యా. ఈ శ్రమను తట్టుకోలేక నా జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నాడు. నీ మాటల చేత నన్ను ఓదార్చావయ్యా. ఓదార్పు పొందుకొని నేను తిరిగి వెళ్ళాలయ్యా. ఓదార్పు నేను అనుభవించాలని ఆయన ఈ దినము నుండి ఓదార్పు చూడాలని కోరుకొని నువ్వు ప్రభు పాదాలు పట్టుకోగలిగితే ఈ దినము నుండి ఈ ఆవరణము దాటి అడుగు బయట పెట్టలోపే అద్భుతం జరగబోతూ ఉంది. ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేసి ముగించబోతూ ఉన్నాడు. ఒక చిన్న నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మేము కూడా ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఎక్కడి వారు అక్కడ ఓ చిన్న నిర్ణయం. ప్రభువా, నా శ్రమ ఏదో నీకు తెలుసు కదా, నేను పడుతున్న వేదన నీకు తెలుసు కదా, నేను కుమిలిపోతున్న కృంగుదల ఏంటో నీకు తెలుసు కదా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రభువుని అడిగి ప్రార్థన చేసుకోండి. మీ కొరకు సేవకులుగా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఈ స్థలమును విడిచి వెళుతూ ఉండగానే నువ్వు ఏదైతే ఈ ఆవరణంలో కోరుకున్న అక్షరాలుగా నా ప్రభు నీకు దయచేయబోతూ ఉన్నాడు. అక్షరాలుగా నువ్వు దాన్ని చూడబోతూ ఉన్నావు. ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మేము ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన అద్వితీయ ఘనమైన నామను బట్టి నీకు స్తోత్రాలు. ఉదయ కాల సమయంలో మొదటి ఆరాధన అంతా మీ నామ మహిమార్థంగా మీరు జరిగించినందుకు నీకే కృతజ్ఞతలు. ఈ ఆరాధనకు అనేక మంది బిడ్డలు మీ సన్నిధికి సముఖానికి మీరు తీసుకొని వచ్చారు తండ్రి. ఇంతవరకు పాటల ద్వారాను, సజీవ సాక్ష్యాల ద్వారాను, ఆత్మారాధన ద్వారాను మీ నామాన్ని మీరు మహింపరుచుకున్నందుకు కృతజ్ఞతలు. ఆరాధనలోనికి నైనా మరి మీరు మా మధ్యలోనికి ఆత్మస్వరూపుగా అదృశ్య దేవునిగా మీరు దిగి వచ్చినందుకు నీకే కృతజ్ఞతలు. నీ బిడ్డలు మీ ఆత్మశక్తి చేత మీరు బలపరిచి మీరు ఆనందింపచేసినందుకు కూడా నీకే వందనాలు తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా మీ సేవకులు మీ పక్షంగా నిలుపుకొని కూడి చేరి వచ్చిన ప్రజలతో వాక్యం పెట్టిన దేవునిగా మరి వాగ్దాన స్వరూపిగా మీరు మా మధ్యలోనికి దిగివచ్చి నీ బిడ్డలతో ముఖాముఖిగా మీరు మాట్లాడుతూ వచ్చిన నీ మాటను బట్టి, నీ వాక్కును బట్టి నీకే కృతజ్ఞతలు తండ్రి. మరి ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, చాలిన దేవుడు,
నీ బిడ్డల యొక్క బాధను శ్రమను చూసిన దేవుడు మరి వాగ్దానం ద్వారా ధైర్యంతో కూడిన నీ మాటలతో నీ బిడ్డలకు మీరు బోధించిన నీ వాక్కును బట్టి నీకే కృతజ్ఞతల తండ్రి. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను అని మీరు సెలవిచ్చిన వాక్కును బట్టి, నీవిచ్చిన మాటను బట్టి నీకే కృతజ్ఞతల తండ్రి. మరి నీ సన్నిధిలో పాలు పొందిన ఈ బిడ్డలు ఏ బాధలో, ఏ శ్రమలో, మరి ఏ అవమానంలో, ఏ నిందలో మరి నీ బిడ్డలు ఓదార్పు పొందలేకుండా ఉంటున్నారు. వారి బాధను చూసిన దేవుడు, శ్రమను చూసిన దేవుడు, ఓదార్చి ఆనందింపజేసే దేవునిగా మా మధ్యలో మీ నిలిచి ఉన్నందుకు నీకే కృతజ్ఞతలు తండ్రి. మరి ఎంతైనా నీవు గొప్ప దేవుడు, చాలిన దేవుడు నాయన. ఇదిగో నీ మాటలు నీ బిడ్డలు శ్రద్ధగా విన్నారు తండ్రి. మరి నీ సన్నిధిలో పాలు పొందిన ఈ బిడ్డలు మీరు నాయనా, మీరు ఓదార్చే దేవుడు, శక్తిమంతుడైన దేవుడు కనుక మీ మాట అవును ఆమేనని సెలవిస్తుంది నా తండ్రి. మీరు వాగ్దానం చేసిన దేవుడు, దాన్ని మార్చలేని దేవుడు నా తండ్రి. మరి నీ బిడ్డలు మాటలు విన్నారు. మరి నా తండ్రి ఎన్నో మరి పరిసర ప్రాంతాల నుండి నీ బిడ్డలు మీ సన్నిధికి వచ్చారు తండ్రి. మరి వారి కుటుంబాల్లో ఏ బాధ ఉందో, ఏ శ్రమ ఉందో, ఏ కష్టం ఉన్నదో మరి మనుషులంగా మాకైతే తెలియదు, కానీ మరి హృదయ అంతర్భాగాలు ఎరిగిన గొప్ప దేవుడు నా తండ్రి. మరి నీ ప్రజల యొక్క గుండెల్లో, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి బాధను, శ్రమను, కష్టాన్ని, ఇరుకును, ఇబ్బందిని మీ నామంలో తొలగిపోవును గాక. ఇది మొదలుకొని నీ బిడ్డలకు మీ ద్వారా కలుగుతున్న గొప్ప ఆదరణ, ఓదార్పు నీ బిడ్డల కుటుంబాల్లో కలుగునట్లుగా మీరు కార్యములు జరిగించండి నా తండ్రి. మరి నీ ప్రజల యొక్క నా తండ్రి బాధను పోగొట్టే దేవునిగా, ఓదార్చే దేవునిగా మా మధ్యలో మీరు నిలిచి ఉన్నందుకు నీకే కృతజ్ఞతలు తండ్రి. మరి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని వేడుకున్నప్పుడు వారి యొక్క శ్రమను పోగొట్టారు, బాధను తొలగించారు తండ్రి. మరి వారిని మీరు క్షేమంగా నడిపించే దేవునిగా దిగివచ్చినందుకు నీకే కృతజ్ఞతలు తండ్రి. మరి నీ మాటలు విన్న ఈ బిడ్డల కుటుంబాల్లో కూడా ఇక మీదట కలుగుతున్న బాధ, ఆర్థికపరమైన ఇబ్బందే కావచ్చు, రోగమే కావచ్చు, కష్టమే కావచ్చు, ఇరుకే కావచ్చు, ఇబ్బంది కావచ్చు, వాటన్నిటిలోని విడిపిస్తాను, మిమ్మల్ని ఓదార్చుతానని మీరు ఇచ్చిన అభయంతో కూడిన వాక్కులన్నిటిని బట్టి నీకే కృతజ్ఞతలు తండ్రి. మరి నీ మాటలు విన్న ఈ బిడ్డల బ్రతుకులో వారికి ఉన్న ప్రతి శ్రమను మీ నామంలో తొలగించండి, ప్రతి కష్టాన్ని, ప్రతి కన్నీరుని మీ నామంలో తొలగించండి. మీ ద్వారా నీ బిడ్డలకి ఒక గొప్ప ఓదార్పు కలుగునట్లుగా నీ బిడ్డల కుటుంబాల్లో కార్యాలు జరిగించండి. మరి నాయన కుటుంబాల్లో నా తండ్రి ఏ విషయాల్లో నీ బిడ్డలకు ఓదార్పు లేదో ఇది మొదలుకొని ఆ విషయాలన్నింటిలో నీ బిడ్డలకి నీ ద్వారా కలిగే ఆ ఓదార్పు పొందుకొని మీరు అనుగ్రహించిన ఆనందాన్ని, సంతోషాన్ని నీ ప్రజలు అనుభవించేటట్లుగా కార్యములు జరిగించండి. కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, దుఃఖం, నిట్టూర్పులన్నీ తొలగిపోవునుగాక. నీ బిడ్డలకు ఓదార్పును అనుగ్రహించండి, సంతోషం అనుగ్రహించండి, ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. ఈ కుటుంబాల్లో ఉన్న ప్రతికూలతలు, ఇబ్బందులు అన్నింటిలో నీ బిడ్డలు విడిపించి రాబోయే దినాల్లో ఏ బాధ, ఏ కష్టం, ఏ శ్రమ లేకుండా నీ బిడ్డలు ఆనందంగా, ఆశీర్వాదంగా బ్రతికేటట్లుగా మీరు కార్యములు జరిగించమని ప్రార్థన చేయుచున్నాం. ఎత్తుబడిన మాటలన్నింటినీ ప్రజల యొక్క హృదయాల్లో మీరు నూరంతలుగా నీరు కట్టి ఫలింపజేసి ఆ దిశగా నీ బిడ్డలు మీ సన్నిధిలో ఆశీర్వదించి నడిపించండి. ఇంతవరకు నీ మాటలు బోధించిన సేవకులు కూడా ఇంకా నీ కృపను అనుగ్రహించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వారుంటున్న ప్రాంతంలో ఘనమైన పాత్రగా మీ సేవలో, పరిచయంలో మీ సేవకులు మీరు ఎత్తిపట్టి వాడుకొని గొప్ప కార్యాలు జరిగించండి. మరి నీ సన్నిధిని ప్రేమించి వచ్చిన నీ బిడ్డలకి నీ వాక్యం ద్వారా నీవు ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రం తండ్రి. వారు తిరిగి వెళుచున్నారు, మార్గాల్లో తోడుగా ఉండి క్షేమం ఇచ్చి నడిపించండి. మమ్మల్ని అందరినీ మీ నిత్య రాజ్యమునకై, రాకడకై సిద్ధపరిచి ఆయుధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి కూడి వచ్చిన వారికి, ఈ ఆరాధనలో పాల్పొంది నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు ఇది మొదలుకొని ప్రతి కుటుంబానికి ఓదార్పునిచ్చి శ్రమను కొట్టివేసి ప్రతి కుటుంబం ఆనందముతో నింపును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారంలో జరగబోతున్న ఆ కోడిక నిమిత్తం ప్రార్థించండి. తప్పకుండా కుటుంబాలుగా మీరు పాలు పొంది దైవాశీర్వాదాలు పొందాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నా.